హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి, గంగవాయిల్ కూర టమాటా కర్రీ. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెమే కర్రీ ఎక్కువ అన్నంకు కలుస్తుందండి. మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్. సమ్మర్లో ఇది తినడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. టేస్ట్ కూడా భలే ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్లోకి కానీ, చపాతీలో కానీ, పూరీలోకి కానీ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నేనైతే ఈ సైజు ఉన్న గంగవాయిల్ కూర కట్టలు 2 తీసుకున్నాను. 2 తీసుకొని చక్కగా పైన విత్తనాలు ఉంటాయండి, అప్పుడప్పుడు మొగ్గ వస్తుంది. ఆ మొగ్గ మొత్తం తీసేయాలి, లేకపోతే మోషన్స్ అవుతాయండి. హెల్త్కి అంత మంచిది కాదు. మొగ్గ అంతా తీసేసి కట్ చేసుకోవాలి. లేత కాడలన్నీ వేసేసుకోవచ్చండి. అంతా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. లేతగున్న కాడలన్నీ వేసాను. చూడ్డానికే సూపర్గా ఉంటుంది, తినడానికి ఇంకా సూపర్ ఉంటుందండి. అసలు ఆకు ముడితే కూడా వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది, అంత వాటర్ ఉంటుంది ఆకు లోపల. ఓకే అండి, ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తాలింపులో భలేగా ఉంటుందండి. శనగపప్పు పళ్ళ కిందికి వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ చక్కగా వేగుతున్న సమయంలోనే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఫస్ట్ నూనెలో వేగితే నూనెకు ఆ ఫ్లేవర్ పట్టి కర్రీ అంతా టేస్టీగా అవుతుంది. ఆకుకూరలో ఎప్పుడు కానీ వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కాస్త వేసుకోండి, కానీ సరిపోతుంది. కొంచెం పసుపు వేసానండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. అంతా కలిపేసుకోవాలి. తాలింపు మాత్రము మాడకుండా చూసుకోవాలండి. మాడితే ఆకుకూరలలో బాగుండదు, కాబట్టి మాడకుండా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆకుకూర అంతా వేసేసుకొని, గంగవాయిల్ కూర వేసేసుకొని, రుచికి సరిపడా కారము, ఉప్పు వేసేసుకోవాలండి. ఆకులోనే వేసుకోవాలి. ఆకుతో పాటు కారము, ఉప్పు ఉడికితే భలే టేస్టీగా ఉంటుంది. ఉప్పు ముందుగా వేయడం వల్ల దీంట్లో చాలా వాటర్ వచ్చేస్తుందండి. ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఆకంతా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హైలో మాత్రం ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇలా ఆకు కాస్త ఉడికిన తర్వాతనే టమాటాలు వేసుకోవాలండి. టమాటా ముందే ఆకుతో పాటు వేస్తే సరిగా ఆకు ఉడకదు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. నేనైతే 4 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. 2 కట్టల ఆకుకి 4 తీసుకున్నా అండి. ఆల్మోస్ట్ ఇది ఒక 400 గ్రామ్స్ వరకు ఆకు ఉంటుంది, అందుకే 4 వేసాను. కొంచెం టమాటా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకొని మూత పెట్టి చక్కగా టమాటా అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూద్దామండి ఒకసారి. చూసారా ఎంత నీరు వచ్చిందో. కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందండి ఈ నీరంతా ఇనికిపోయే వరకు, కానీ కొంచెం ఓపికగా వంట చేసుకోవాలి. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ ఈ కర్రీకి టైం పడుతుంది. టమాటాలన్నీ ఇలా స్పూన్తో మెత్తగా అనేసేయాలి. టమాటా ఎప్పుడు కానీ ఆకుకూరలో కానీ కూరగాయల్లో కానీ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఆకుకూరలో మళ్ళీ కొత్తిమీర వేసుకోకున్నా పర్లేదు, చక్కగా ఈ కర్రీకి అయితే ధనియాల పొడి వేస్తేనే బాగుంటుంది. నేనైతే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇలా మంచిగా అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించానండి. కాసేపు ఉడికిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చూసారా, కొంచెం ఇలా కర్రీ లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఆకు తర్వాత టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీ
గంగవాయిల కూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసాము. చాలా చాలా టేస్టీ కర్రీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.